హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరేళ్ళు. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 127. కథను రచించిన వారు చిన్నో గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ చిన్న లైక్ చేసేయండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు అంటూ రూమ్లోకి వస్తూనే పెద్దగా అరుస్తుంది జానకి. తూతూ, దెయ్యం పట్టిందానే అలా అరుస్తున్నావు? నా హార్ట్ స్ట్రాంగ్ కాబట్టి తట్టుకున్నా, లేదంటే ఏమయ్యేది? అసలు ఎందుకే అలా అరుస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు అలా టంగ్ స్లిప్ అవుతున్నారు. నాకే ఇది నిజమేమో అని డౌట్ వస్తుంది. వాళ్లతో అబద్ధం చెప్తూ యాక్ట్ చేయమన్నారు. ఇంట్లో వాళ్ళతో కూడా అబద్ధం ఎందుకు? నాకేం అర్థం కావడం లేదు. ఇలానే ఉంటే మొత్తం నటిస్తూ ఉండాలనిపిస్తుంది. షూ జాను, నీకేం చెప్పాను? నేనేం చెప్తే అదే చేయమని చెప్పానుగా. నీకు విశాల్లాగా డౌట్స్ ఎక్కువ అవుతున్నాయి. అన్నీ తర్వాత తెలుస్తాయి. జాను, ఇప్పుడు మాత్రం నన్నేం అడక్కు. అండ్ నేనన్న దానికి ఫీల్ అవుతున్నావా? జాను, సారీ బంగారం, బాగా హార్ష్గా అన్నానా అంటూ జానకి చెంప నిమురుతూ అడుగుతున్నాడు హర్ష. షో చాలండి, మీరు మీ రొమాన్స్ అంటూ హర్ష చేయి పక్కకి నెట్టేస్తూ డల్గా బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అమ్మా, నువ్వు చాక్లెట్ ఎక్కడికి వెళ్ళారు? నా తమ్ముడు ఎప్పుడొస్తాడు అమ్మా అంటూ జానకి ఒళ్ళో చేరుతుంది నివి. నువ్వు ఇంకా పడుకోలేదా తల్లి? ఏమైనా తిన్నావా లేదా? ఆహా, రోజు వాడితో ఆడుకుంటూ తింటాను కదా. తమ్ముడు ఎప్పుడొస్తాడు చాక్లెట్? నాకు వాడిని చూడాలని ఉంది. లిటిల్, మీ అమ్మ ఇప్పుడే ఆగింది. నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు. బుజ్జిగాడు త్వరగా మన దగ్గరకు వచ్చేస్తాడు. జాను, నివీకేమైనా తినిపించి పడుకోపెట్టు. లిటిల్ డల్గా ఉండకూడదు. సిచ్యువేషన్ ఏమైనా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. జాను, తీసుకెళ్ళు అన్నట్టు కళ్ళతో సైగ చేయగానే జానకి నివ్విని తీసుకెళ్తుంది. నివ్వికి తినిపిస్తుంది, కానీ రోజు నివ్వికి పెడుతుంటే నాకు కావాలంటూ మధ్య మధ్యలో చేరి అల్లరి చేస్తూ ఏడుస్తూ జానకికి కనీసం ఊపిరి కూడా ఆడనివ్వకుండా చేసేవాడు. ఈరోజు పక్కన లేకపోతే ఏదో లేనట్టుంది. రోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు హర్ష నివి వెళ్ళిపోయిన తర్వాత వాడే ప్రపంచం. వాడిని చూసుకుంటూ ఆడిస్తూ సరిపోయేది. ఇల్లంతా వాడి నవ్వులతో ఆటలతో క్షణం తీరికుండేది కాదు. ఈరోజు కల తప్పినట్టుగా ఉంది జానకికి. నా మనవడు అంటూ ఆనందరావు వెతుకొని తిప్పడం, అందరి చేతుల్లో అల్లరి చేసే కన్నయ్యలా ఉండేవాడు. కృష్ణుడిలా బుడిబుడి అడుగులు వేయిస్తూ మురిసిన క్షణాలు వాడిని చూసుకొని ఆనందపడిన రోజులు అన్నీ కళ్ళ ముందు తెలుస్తుంటే జానకి బాధగా ఆలోచిస్తుంది. జానకి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చి తన పక్కన కూర్చుంటుంది లక్ష్మి. ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో కూడా తెలియడం లేదమ్మా. అసలు ఎందుకు నాకే ఇలా అవుతుంది? నేను నవ్వడం కూడా దేవుడికి నచ్చదనుకుంటా. మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తాడు, అంతలోనే దానికి మించిన బాధను పంచుతాడు. నేనేం చేశానని నాకే ఇలా అవుతుంది? అప్పుడు కన్నబిడ్డను చూసుకుంటూ కట్టుకున్న భర్తకి దూరం చేశాడు. ఇప్పుడు కన్నబిడ్డే కావాలంటే నా భర్తను దూరం చేసుకోమంటున్నాడు. బిడ్డ కోసం భర్త, భర్త కోసం బిడ్డ అంటే ఎలా తేల్చుకోవాలి? నాకు భయమేస్తుంది. నేను మళ్ళీ నా కొడుకును చూస్తానా అనే భయం నన్ను వదలనీయటం లేదు అంటూ వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడుస్తుంది. జానకి, ఊరుకో తల్లి, నేను ఎలా సముదాయించాలో కూడా తెలియడం లేదు. నువ్వు చేసేదాన్ని సమర్థించలేను, కాదు అనలేను. అల్లుడు గారికి పెళ్లి చేస్తే తర్వాత నీ గతేంటో ఆలోచించావా? సారీ అమ్మా, నీకు కూడా నిజం చెప్పలేకపోతున్నా. ఈ పెళ్ళంతా నాటకం అనే మాట ఎవరికీ చెప్పొద్దని ఆయన మాట తీసుకున్నారు అనుకుంటూ లేట్ అయింది. నువ్వు వెళ్ళి పడుకోమ్మా అంటూ నివికి తినిపించి తనని తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. ఏవండి, మీరైనా ఏం మాట్లాడకుండా ఉన్నారేంటి? జానకి జీవితం కళ్ళ ముందే నాశనం అవుతుంది. ఈ పెళ్లి తర్వాత జానకి పరిస్థితి ఏంటి? భార్యాభర్తల మధ్య మరో మనిషి వస్తే వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. జానకి ఆనందంగా ఉంది అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది. చేసిన వాటికి శిక్షలు తప్పవు లక్ష్మి. అల్లుడు చేసిన వాటికి అనుభవిస్తున్నాడు. ఈ పెళ్లి తర్వాత జానకి ఇక్కడ ఉండదు, మనతోనే ఉంటుంది. జానకి మాత్రమే కాదు, మనవడు మనవరాలు కూడా మనతోనే ఉంటారు. వాళ్ళకి మనం ఉంటాం. ఇంకేం దిగులు అవసరం లేదు. మనం ఉంటే మాత్రం కట్టుకున్న మొగుడు ఉండడు కదా. ఆడవాళ్ల బాధ ఈ మగాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు.
కరణ్, బాబుకి బాడీ మండిపోతుంది. బాగా జ్వరం వచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఇలానే ఉంటే డేంజర్. ఏదో ఒకటి చెయ్యాలి. తారా, డోంట్ బీ ఫూలిష్. నిన్నే చూసావు కదా, ఇంకేం చెప్తున్నావు? వాడి కోసం నేను బయటకు వెళ్ళను. నువ్వు వెళ్తాం కాదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదంటే ప్రాబ్లం అవుతుంది. వాడు అసలు కళ్ళు కూడా తెరవడం లేదు. వాడికి ఏమన్నా అయితే పట్టుకోవడం కాదు, మనల్ని బ్రతికుండగానే పాతేస్తాడు. హర్ష, ముందు ఈ షాడోకి కాల్ చేసి చెప్పు. ఓకే ఓకే అంటూ కరణ్ కాల్ చేసి విషయం షాడోకి చెప్తాడు. కరణ్ ఏమన్నాడు? ఆ షాడో ఏమంటాడు? ప్రాబ్లం లేదు. హర్ష సర్చింగ్ కూడా ఆపేశాడట. మనల్ని ధైర్యంగా వెళ్ళొచ్చు అన్నాడు. కానీ జాగ్రత్తగా ఉండమన్నాడు. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి కదా. నా దగ్గర ఓ ఐడియా ఉంది కరణ్. దాన్ని ఫాలో అయితే మనకు ప్రాబ్లం ఉండదు అంటూ తార తన ప్లాన్ అంతా చెప్తుంది. తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి కాసేపటికి స్టార్ట్ అవుతారు. హేయ్ డెవిల్, నాకు పనిష్మెంట్ ఏంటే? నిన్ను డ్రాప్ చేయడమే ఎక్కువ. మళ్ళీ గుర్కా జాబ్ కూడానా? చూడు, నేను వెళ్ళిపోతున్నా. చెయ్యడ్డు పెట్టి సూర్యుని కండిషన్స్ పెట్టి ఈ అభిగాడిని ఆపలేము. నేను వెళ్ళిపోతున్నా అంటూ అభినయ్ కృష్ణ స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాడు. గుర్తుందా అభి? అలాగే సహస్ర, డాక్టర్ సహస్ర. ఈ స్టోరీ కూడా ఇంతకుముందు ఛానల్లో పెట్టాను. గుర్తుందా మీ అందరికీ? గుర్తుంటే నాకు కామెంట్ చేసేయండి. సో వాళ్ళు ఈ బిట్లో కొంచెం వస్తారనమాట. మిస్టర్ అభి, ఇదే మాట కాస్త ఆంటీకి కాల్ చేస్తాను. ఆంటీకి చెప్పి అప్పుడు వెళ్ళండి. నేను నిన్నేం ఆపను. నాకు ఆ నెసెసిటీ కూడా లేదు. మీ మోమ్ మాటకు ఎదురు చెప్పాలి అనుకుంటే అలానే చేయొచ్చు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అభినయ్? అభి కోపంగా సహస్రాన్ని చూస్తూ కోపంగా పళ్ళు బిగిస్తూ టైపై ట్యాప్ చేస్తూ చేసుకో అంటాడు. అభి, నాకు అర్థం కాలేదు. కాల్ చేయాలా లేదా? నిన్ను కాల్ చేయమనలేదు, నీ వర్క్ చేసుకోమన్నా. డాక్టర్ సహస్ర, ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్తావా, లేదా డోర్ బయట కాంపౌండర్ లాగా నిలబడి పేషెంట్ని లోపలికి పంపించమంటావా అంటూ వెటకారంగా అంటాడు అభినయ్. ఎంత కాదు అనుకున్నా మన మధ్య ఎన్నున్నా నువ్వు నాకు తాళి కట్టిన హస్బెండ్ కదా. నీతో ఇక్కడ అలాంటి పనులు చేస్తే బాగోదు. యూ మీన్ ఇక్కడ బాగోదు అంటే ఏంటే? నువ్వనేది ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చెప్తావా? ఏమో అభి, అదంతా నాకు తెలీదు. నువ్విప్పుడు ఓ పని చెయ్యి. అక్కడ కౌచ్ ఉంది కదా, అందులో వెయిట్ చెయ్యి. ఈవినింగ్ వరకు ఈ బుక్స్ రిఫర్ చెయ్యి. టైంపాస్ అవుతుంది. టైంపాస్ కాదు, నువ్వు నా నుంచి ఎప్పుడు పాస్ అవుతావా అని చూస్తున్న డెవిల్. ఐ థింక్ ఇది డెవిల్ హస్బెండ్ అని ఏదో పెట్టినట్టున్న పేరు. నేను నీకు ఇలా దొరుకుతాను అనుకోలేదు. అభి, మేరా టైం ఆగయా, తుమ్కో దేఖ్ లేంగే. అభి అభి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ కూల్ డ్రింక్ ఏమైనా మిక్స్ చేసి ఇస్తావా తాగడానికి? అలా ఏమైనా చెప్తావా అంటూ నవ్వుతూ అడుగుతుంది సహస్ర. ఆ రోజు కూల్ డ్రింక్ తాగి సహస్ర చేసిన గొడవ, అభిని కొట్టిన దెబ్బలు అన్నీ షార్ట్కట్ వేసుకొని పళ్ళు నూరుతూ సహస్ర పక్కన కూర్చుంటాడు అభినయ్. సహస్ర పేషెంట్స్ని చెక్ చేస్తుంటే అభి వాళ్ళని చూస్తూ మ్యాగజైన్ చదువుతూ ఉన్నాడు. కరణ్, చూసావా, నిన్ను ఈ గడ్డంలో నేనే గుర్తుపట్టడం లేదు. నన్ను ఈ గుర్కాలో ఎవరు చూసినా కనిపెట్టలేరు. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు, పద అంటూ ఇద్దరూ హాస్పిటల్లోకి వస్తారు. కరణ్ అండ్ తారా వాళ్ళు వెయిట్ చేస్తూ వాళ్ళ నెంబర్ వచ్చేసరికి ఇద్దరు రూమ్లోకి వెళ్తారు డాక్టర్ కోసం. అభి, నేను స్కానింగ్ రిపోర్ట్స్ కోసం వెళ్ళొస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. పేషెంట్స్ ఎవరైనా వస్తే వెయిట్ చేయమని చెప్పు అంటూ డాక్టర్ సహస్ర బయటికి వెళ్తుంది. రాక్షసి, నన్నే ఉండేలా చేస్తావా? ఇప్పుడు వచ్చే పేషెంట్ని పారిపోయేలా చేయకపోతే నాండ అభినయ్ కృష్ణనే కాదు. డాక్టర్, లోపలికి రావచ్చా? వద్దొద్దు, అట్నుంచి అటే ఎక్కడికైనా పోయి దూకండి. డోర్ వరకు వచ్చి లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు? వచ్చి చావండి. కరణ్, ఈ డాక్టర్కి చాలా తిక్కుంది అంటూ తారా బాబుని తీసుకొని డాక్టర్ రూమ్లోకి వస్తుంది. డాక్టర్ సీట్లో మెల్లో స్టెథోస్కోప్ వేసుకొని ఉన్న అభిని చూసి, డాక్టర్ గారు, మాకు అసైన్ చేసింది లేడీ డాక్టర్ అన్నారు. మీరు? చిచి, అది లేడీ ఏంటి? లేడీ గెటప్, యూ మిస్టేకెన్. వాట్? మీకు ట్రీట్మెంట్ కావాలా, అమ్మాయి కావాలా? వచ్చి కూర్చోండి. ఎవరికి ప్రాబ్లం? నీకేనా? చూస్తుంటే పోయేలా ఉన్నావు. ఇంకెందుకు పోతావు కానీ, ఆర్గాన్స్ డొనేట్ చేసేయి అంటూ కరణ్ని చూస్తూ అడుగుతాడు అభి. డాక్టర్, నాకు ప్రాబ్లం కాదు. చైల్డ్ స్పెషలిస్ట్ సహస్ర గారు అంటే నేనే, డాక్టర్ సహస్ర. మా నాన్న పుట్టేవాళ్ళంతా పోతున్నారనేసి ఈసారి పుట్టేవాళ్ళు చంపాలి కానీ చావకూడదని వెతికి మరీ పెట్టాడు.
మా నాన్న నాకు సహస్ర అనేసి. అందుకే డాక్టర్ అయితే లైసెన్స్గా చంపేయచ్చని డాక్టర్ అయ్యాను. డాక్టర్ సహస్ర ఎవరైనా ఎప్పుడైనా చంపేస్తుంది. ఎనీ డౌట్స్? తారా, మనం బై మిస్టేక్ మెంటల్ హాస్పిటల్కి రాలేదు కదా. కరణ్, డాక్టర్ సహస్ర సిటీలో చాలా మంచి డాక్టర్, మంచి పేరుంది. ఎవరైతే మనకేంటి, ముందు ట్రీట్మెంట్ చేపిద్దాం. డాక్టర్, మా అబ్బాయికి బాలేదు, ఫీవర్, ట్రీట్మెంట్ చేయండి. హా, మీ అబ్బాయి అంటూ స్పృహ లేకుండా ఉన్న బాబుని చూస్తూ బాబుని చేతిలోకి తీసుకుంటాడు. మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, అసలు మీ పోలికలు రాలేదు. కన్నా, వాట్ హ్యాపెన్ టు యూ? ఫీవర్ వచ్చింది. పొరపాటున మా డెవిల్ ఫేస్ దగ్గర నుంచి చూసావేంటి? అందుకే భయపడ్డావు కదా. నిజం చెప్పు అంటూ బాబుని ఎత్తుకొని ఆడుతున్నాడు అభి. తారా, ట్రీట్మెంట్ చేయకుండా ఆటలు ఆడుతున్నాడేంటి? మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అసలు తను డాక్టరేనా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఓ పేషెంట్ని ప్రేమించలేని డాక్టర్ కూడా పేషెంట్తో సమానం మిస్టర్, అంతే కదా. హీరో యూ లుక్ సో ప్రిటీ. నీకు ట్రీట్మెంట్ చేయాలి కదా. ఫస్ట్ నీకు లవ్ ట్రీట్మెంట్ నేర్పించనా అంటూ బాబుకు ముద్దు పెట్టాడు. రోజు హర్ష ముద్దు పెట్టినప్పుడు హర్ష గెడ్డం గుచ్చుకునేసరికి ఏడుస్తూ హర్ష జుట్టు మొత్తం పీకేసి అలవాటున్నవాడు అభి జుట్టు పట్టుకొని లాగేస్తున్నాడు. అప్పుడే సహస్ర లోపలికి వస్తూ, అభి, వాట్స్ రాంగ్ విత్ యూ? కాసేపు లేకపోతే ఏం చేస్తున్నావు? అభి అంటే తను డాక్టర్ కాదా అంటూ తారాకరణ్ ఇద్దరు అడుగుతారు. అలా చెప్పాడా? అభి చేసింది చాలు, బాబునివ్వు అంటూ అభి దగ్గర నుంచి బాబుని తీసుకోగానే సహస్ర చేతుల్లో ఒదిగిపోయిన బాబు సహస్రని అంటుకుపోయి మొహాన్ని దాచేస్తాడు. ఒరే, ఇంత లేవు, నన్ను కొట్టి ఆ డెవిల్ దగ్గర దాక్కుంటావా? అయిపోయారా నువ్వు నా చేతిలో? అభి, డెవిల్ వీడు నన్ను కొట్టాడు, వీణ్ణి షూ. వాడు నీలాగే పిల్లాడు కదా, తెలీదు, వదిలే. అందుకే వదిలేస్తున్నా, లేదంటే వాణ్ణి ఈరోజు. వాట్ అంటే యూ మీన్ నేను కిడ్లాగా ఉన్నానా? ఇలా చేస్తే అలానే అంటారు. నన్ను నా పని చేసుకొనిస్తావా లేదా? ప్రాబ్లం ఏంటి అంటూ తారా వాళ్ళని అడిగేసరికి అభి బాబు తనకి వేలు చూపిస్తుంటే అభి కూడా చూపిస్తూ వెళ్ళి కౌచ్లో కూర్చుంటాడు. అభి ఎప్పుడు కోపంగా ఉండడం మాత్రమే చూసిన సహస్రకు అభి ఇలా ఉండడం చూసి సహస్ర నవ్వుకుంటూ బాబుని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంది. మీరు బాబుకి పేరెంట్స్ అంటూ వాళ్ళిద్దరూ అంటారు. అసలు మీరు పేరెంట్సేనా? బాబుని చూసుకోవడం తెలీదా? ఇంత నెగ్లెక్ట్ చేశారు. ఇంత లేట్ అయితే ఏమయ్యేది? వైరల్ ఫీవర్ అటాక్ అయి 3 days అవుతుంది. 3 days నుంచి ఏం చేస్తున్నారు? లక్కీగా వాడి ఇమ్యూనిటీ పవర్ బాగుంది కాబట్టి ఇలా ఉన్నాడు, లేదంటే ఏమయ్యేదో చూడ్డం. కాకపోతే కనడం మానేయాలి. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. పైగా వైరల్ ఫీవర్, జాగ్రత్తగా ఉండాలి. 3 courses మెడిసిన్ వాడాలి. ఈరోజు ఫస్ట్ డోస్ ఇస్తాను, మళ్ళీ 3 days తర్వాత సెకండ్ డోస్, మళ్ళీ 3 daysకి ఫైనల్ డోస్. 1 week కోర్స్ కంటిన్యూగా వాడాలి అండ్ మెడిసిన్ టైం టు టైం వాడాలి. చెప్పేది అర్థమవుతుందా? హా డాక్టర్ అంటూ తారా వాళ్ళు అనేసరికి సహస్ర ఇంజెక్షన్ తీసుకొని లోపలికి వెళ్తుంది. సహస్ర వెళ్ళేసరికి అభి బాబుని వింత వింత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంటే బాబు బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు. అభి, వాడిని భయపెడతావా ఏంటి? నువ్వు సహస్రబాబు దగ్గరికి వచ్చేసరికి బాబు ఇంజెక్షన్ చూసి అభి ఒళ్ళోకి దూకుతాడు. ఇంజెక్షన్ చూసి వస్తావా? నీకు ఇంజెక్షన్ చేపియాలరా డెవిల్, వాడికి ఇంజెక్షన్ చెయ్యి అంటూ అభి బాబుని పట్టుకొని ఉంటే వచ్చిరాని పళ్ళతో అభి భుజాన్ని గట్టిగా కొరికేస్తున్నాడు. ఒరే వదలరా, ఇలా కొరుకుతున్నావేంట్రా, వదలరా డెవిల్, అయిందా లేదా? అభి, ఇట్స్ ఓవర్ అంటూ అనగానే బాబుని సహస్రకిచ్చి అభి షర్ట్ తీసేసి చూసుకుంటూ, డెవిల్ చూడవే ఎలా కొరికాడో వీడు అంటూ అభి సహస్ర చేతుల్లో ఉన్న బాబుని గొడవ పడుతూ ఉంటే అభి తన భుజం మీద చేయి వేసి అంత చొరవగా ఫ్రీగా ఉండడం చూసి సహస్ర నవ్వుకుంటూ ఇద్దరిని చూస్తుంది. డెవిల్, వీడు చూడు ఎలా చూస్తున్నాడో, ముక్కు మీద కొట్టాలి వాణ్ణి అంటూ అభి అంటుంటే అభి జుట్టు పట్టుకొని లాగేస్తాడు. అభి దానితో ఫేస్ పక్కకి తిప్పేసరికి తననే చూస్తున్న సహస్ర లిప్స్ అభి లిప్స్కి టచ్ అవుతాయి. అనుకోని దానికి అభి షాక్ అవుతూ అంతవరకు తను ఉన్న పొజిషన్ చూస్తూ, ఏం చేస్తున్నావే? నేను షర్ట్ ఎందుకు తీసేసావు? నువ్వేం చేస్తున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు అంటూ సహస్రతో గొడవకు దిగుతాడు. అభి చేసిన గొడవ చాలు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తున్నా
అంటూ బాబుని తీసుకొని బయటకు వస్తుంది. రేయ్, థ్యాంక్ యూ సో మచ్ రా, నీ వల్లే అభి కాసేపైనా నాతో ఇలా ఉన్నాడు, థ్యాంక్ యూ రా అంటూ బాబుకు ముద్దు పెట్టి తారా వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళను అన్నట్టు సహస్రను పట్టుకొని వదలకుండా ఉన్నాడు. బాబు కాసేపట్లో బాగా కనెక్ట్ అయ్యాడు అంటూ బాబును వదలలేక వదిలి తారాకి ఇస్తుంది. అభి బయటకు వస్తూ హీరో బాయ్ అంటూ బాబు ముందు చేయి చాపగానే అభి చేయికి చేయిస్తూ అభి కళ్ళ మీద గిచ్చి నవ్వేస్తాడు. తారా కరణ్ ఇద్దరు కూడా బాబుని తీసుకుని వెళ్ళిపోతారు. అభి, ఆర్ యూ ఫైన్? లెట్ మీ చెక్ అంటూ అభి కళ్ళలోకి గాలి ఉదుతూ ఉంటే అభి కలవరేకుల్లా ఉన్న అభి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అభి, అభి బాగున్నావా? ఇప్పుడు బానే ఉందా? అమ్మో, ఈ డెవిల్ కళ్ళలోకి అస్సలు చూడకూడదు, రాక్షసి, దెయ్యం కళ్ళు అనుకుంటూ బానే ఉంది అంటూ వెళ్ళి తన ప్లేస్లో తను సైలెంట్గా కూర్చుంటే సహస్ర తన పని తను చేసుకుంటూ ఉంది. డాక్టర్ గారు, కెనాయి? ఇంకో బకరా వచ్చాడు. అయినా దెయ్యం దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఎవరు? నిన్నెవరే డాక్టర్ అంటే నమ్ముతున్నారు? నిన్ను సైకో కిల్లర్ అంటే నమ్మొచ్చు, కానీ డాక్టర్ అంటే నేను నమ్మను. హా, అవునా? అయితే నీకు ఆపరేషన్ చేస్తాను. అభి, నువ్వు బ్రతికి బాగుంటే నన్ను డాక్టర్ అని నమ్ము, లేదంటే లేదంటే ఆ తర్వాత నేను ఉంటానే, నా మీద రివెంజ్తో నువ్వే నన్ను చంపేసి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటూ సినిమాటిక్ చేసేస్తావు కదా. నాకు తెలిసే, నీ ఫస్ట్ నుంచి నన్ను చంపడం అంటే సరదా, దానికోసం ఏమైనా చేస్తావే. అభి మాటలకి కోపంగా ఇంజెక్షన్ తీసి అభికి దగ్గరగా రాబోతుంది. అంతలో డోర్ సౌండ్ అయ్యేసరికి నార్మల్ అవుతూ, అభి ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు, నేను ట్రీట్ చేయడం కాదు, నేనే పేషెంట్ అయ్యేలా ఉన్నాను, ప్లీజ్ కమిన్ అంటూ సహస్ర అనేసరికి అతను లోపలికి వస్తాడు. వారేవా విశాల్, నువ్వేంటి ఇక్కడ? దారి తప్పి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చావు, ప్రాణాలతో ఉండాలనుకోవడం లేదా అంటాడు అభి. అభి గారు, మీరిక్కడేం చేస్తున్నారు? గుడ్ టు సీ యూ. విశాల్, నువ్విక్కడ ట్రీట్ చేయించుకుంటే పిచ్చివాడివి అయిపోతావు, నా మాట విని వెళ్ళిపో. వద్దొద్దు, వెళ్ళిపో. అభి, ఏంటి? మా హర్ష బ్రోకి ఉన్న సోలో పిఏ కమ్ సెక్రటరీ కమ్ ఫ్రెండ్ కమ్ వెల్ విషర్ కమ్ బ్రదర్, అన్ని కమ్ ఉన్నవాడు నీ దగ్గరికి కమ్ అయిపోతాడు, అందుకే పంపిస్తున్నా, కాపాడుకుంటున్నా. అభి సార్, యూ నెవర్ చేంజ్, అలానే ఉన్నారు. సిచ్యువేషన్కి తగ్గట్టు మారడం ఈ అభినయ్కి అలవాటు లేదు, అది కొందరు తెలుసుకుంటే నేను బాగానే ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. సరే, ఏంటి మ్యాటర్, ఇలా వచ్చావు? ఈవిడ కిడ్స్ స్పెషల్ కదా, నువ్వు కిడ్ కాదు కదా. సార్, మీ వల్ల వచ్చిన పని మర్చిపోయాను. హర్ష సార్ వాళ్ళ బాబు ఉన్నాడు కదా. లాస్ట్ టైం బర్త్డేకి ఇన్వైట్ చేశాడు, కానీ అప్పుడు కొన్ని దుష్టగ్రహాల వల్ల రాలేదు. ఏమైంది? మిస్టర్ అభినయ్, తను నా కోసం వచ్చారు, నువ్వు కాస్త తట్టుకుంటావా? నువ్వేం పట్టించుకోకు విశాల్, అది నవ్వదు, నవ్వే వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వదు. ఎన్విన్ డేస్లో రాక్షసులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళలో మిగిలిపోయింది, ఇది ఇలా పుట్టింది. నువ్వేం పట్టించుకోకు. అవును, హర్ష బ్రో ఎలా ఉన్నాడు? మనం కేఫ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. అభి, ఫస్ట్ అతను ఎందుకు వచ్చాడో చెప్పనిస్తావా లేదా? సార్, ఒక 5 మినిట్స్. మేడం, మీరు సిటీలో బెస్ట్ చైల్డ్ స్పెషలిస్ట్ కదా, మాకు మీ నుంచి ఒక స్మాల్ ఫేవర్ కావాలి. మా హర్ష సార్ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు, తన కోసం సిటీ అంతా సెర్చ్ చేస్తున్నాం. మాకు దొరికిన చిన్న క్లూ, బాబుకి హెల్త్ బాగాలేదు. వీ హోప్ సో బాబుని కన్ఫామ్గా హాస్పిటల్కి చెకప్ కోసం తీసుకొస్తారు, అందుకే అన్ని హాస్పిటల్లో సెర్చ్ చేస్తున్నాం. మీరు కూడా బాబు ఇక్కడికి ట్రీట్మెంట్కి వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి. విశాల్ కదా మీ పేరు, మీరు విషయం చెప్పారు కానీ బాబు ఫీచర్స్ చెప్పలేదు, అప్పుడు నేనెలా హెల్ప్ చేయగలను? సారీ మేడం, సార్ వల్ల నేను మర్చిపోయాను అంటూ మొబైల్లో ఫోటో సహస్రకి చూపించబోతుంటే సహస్ర కంటే ముందే అభి మొబైల్ లాక్కొని చూస్తూ, వారేవా లిటిల్ హీరో, వీడి ఫోటో ఉంది. సార్, బాబుని మీరు చూసారా? మార్నింగ్ ట్రీట్మెంట్ కోసం తీసుకొని వచ్చాడు, అంటే హర్ష బ్రో కొడుకు వీడు, అందుకే ఈడియట్, అన్నీ బ్రో పోలికలే వచ్చాయి. వీడిని కిడ్నాప్ చేశారా అంటూ అభి అంటుంటే సహస్ర మొబైల్ తీసుకొని చూస్తూ, ఈ బాబుని నేను చూశాను, నేను మార్నింగ్ ఇద్దరు తీసుకొని వచ్చారు. మేడం, మీరు చెప్పేది నిజమా? ఒక్క నిమిషం మేడం అంటూ విశాల్ తన మొబైల్ తీసుకుని హర్షకు కాల్ చేస్తాడు. హర్ష ఇంటి ముందు పందిరి గుంజ నాటారు. జానకి ఆ గుంజకు పసుపు రాస్తుంటే పెళ్లి కోసం అక్కడ అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి.
ఇల్లు మొత్తం మళ్ళీ పచ్చని మామిడాకుల తోరణాలతో కలకలలాడుతుంటే జానకి మొహం బాధతో నిండిపోయింది. మరో 3 రోజుల్లో పెళ్ళి అనేసరికి అన్ని పనులు జరుగుతున్నాయి. ఆనందర ఆనందరావు గారు నమస్తే. ఏంటి అలా ఉన్నారు? ఇప్పుడు మనం వియ్యంకులం కదా. మీ కోడలే వచ్చి తన మొగుడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తానంది. మీ కోడలి మీద పగతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకేం లేకుండా చేసిన జానకికి లైఫ్ లేకుండా చేస్తాను. మల్హోత్రా, ఎక్కువ ఆశపడకు. ఈ పెళ్ళి ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు. జానకి నా కోడలని నాకు తెలిసినప్పుడు నా ఇంట్లో ఉంది. తెలియనప్పుడు నా ఇంట్లో ఉంది. నా కోడలుగా ఎప్పుడూ ఉంటుంది. ఎవరొచ్చినా నా కోడలి స్థానం మారదు. జానకి ప్లేస్ మా ఇంట్లో మా మనసుల్లో ఎప్పటికీ మారదు. చూస్తాను. నా కూతురితో పెళ్లి తర్వాత కూడా ఎలా ఇక్కడ ఉంటుందో చూస్తాను. కరణ్ అటు చూడు. హర్ష పెళ్లి చేసుకుంటుంది కౌముది. పెళ్ళి అవ్వాలి అన్నాం, చేసుకుంటా అన్నాడు. ఎవరైతే మనకేంటి? వెయిట్, నీకు ఆ కౌముది తెలుసా? బాగా తెలుసు. అది నా చెల్లి. నన్ను కాదు అన్నవాడు దాన్ని చేసుకుంటున్నాడు. నేను దీనికి ఒప్పుకోను. హర్షను అది పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. హర్ష పెళ్లి దాంతో అవ్వకూడదు. హే మెంటల్, ఏం చేస్తావు? మళ్ళీ అంతా మొదటికి వస్తుంది. మూసుకొని 3 days అంటే హర్ష పెళ్ళవుతుంది. మన పగ తీరుతుంది. ఆహా, అలా కాదు. నేను ఎప్పటికీ దాన్ని ఒప్పుకోను. హర్ష పెళ్లి జరగాలి, కానీ దానితో కాదు, నాతో జరగాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? హా, నువ్వు హర్షను పెళ్లి చేసుకుంటే నేనేం కావాలి తారా? ఉల్లాస్, నువ్వేంటి నా వెనుక పడుతున్నావా? చూడు, నాకు నీ వెనుక పడే ఇంట్రెస్ట్ లేదు. ఆ హర్ష నా కోసం కూడా వెతుకుతున్నాడు. నాకు నువ్వు అవసరం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు హర్షను పెళ్లి చేసుకోవాలంటే హర్ష కట్టేస్తాడు అనుకున్నావా? మూసుకొని అందినంత సర్దుకొని పక్కకు తప్పుకో. లేదంటే హర్ష చేతిలో చస్తావు. అంటే నువ్వు మమ్మల్ని ఫాలో అవుతున్నావా ఉల్లాస్? మార్నింగ్ ఈ జిడ్డు ఫేస్ చూసి ఫాలో అవుతున్నానని మాటలు విని బుద్ధి చెప్తున్నా. అవును తారా, ఉల్లాస్ చెప్పినట్టు పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఉల్లాస్, నువ్వు మా గురించి చెప్తే మాత్రం ఊరుకునేది లేదు. లేదు, నేనేం చెప్పను, కానీ నాకు మనీ ఇస్తే చాలు. విపుల్ వల్ల నాకు వచ్చే మనీ పోయాయి. నేను ఇస్తాను అంటూ ఉల్లాస్ని కూడా వాళ్ళతో కలుపుకుంటాడు కరణ్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇక అభి సహస్ర బాబును పట్టుకొని హర్షకు అప్పచెప్తారా? మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.